మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూమ్ల లొల్లి. ప్రతాపసింగారం డబుల్ బెడ్రూమ్లకి ప్రతాపసింగారంకి చెందిన కొంతమంది కుటుంబాలకి లిస్టులో పేరు రావడంతో ముదిరిన పంచాయతీ. కాంగ్రెస్ వారికే వస్తున్నాయని బీఆర్ఎస్ కి చెందిన వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతాపసింగారంకి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళలని చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లిన మహిళలు, తీన్మార్ మల్లన్న వద్దకి వచ్చిన మహిళలకు వ్యతిరేకంగా ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూమ్స్ లిస్ట్ లో పేరు వచ్చిన మహిళలను నేడు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ లో ఉంటూ ప్రతాపసింగారం గ్రామంగా ఉన్న సమయంలో వార్డ్ మెంబర్ గా ఉందని ఇల్లు ఉన్న డబుల్ బెడ్రూమ్స్ తీసుకున్నారని, ఏకపక్షంగా బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఇల్లు ఉండి తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మలిపెద్ది సుధీర్ రెడ్డి ద్వారా ఇల్లు లేని ప్రతాపసింగారంకు చెందిన వారికి ఇంటి లిస్ట్ లో పేరు వస్తే కుట్రలు పన్నుతూ ఇల్లు లేని నిరుపేదల లబ్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తమకు వచ్చే లబ్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అన్నం పెడతాడు, గుళ్ళు కట్టించిండు, అన్ని చేసిండు, స్కూల్ కట్టించిండు, పిల్లలకు లేని వాళ్ళకు గిన్నెలు బియ్యాలు అన్ని ఇప్పిస్తాడు సార్. ఇవాళ సార్ మీద ఒక ఆమెకు మొగడు చచ్చిపోయిండు, నలుగురు చేసుకుంది, నలుగురు చేసుకొని మళ్ళీ పింఛన్ తెచ్చుకుంటుంది. మా ఊళ్ళో పింఛన్ తెచ్చుకుంటుంది, మా మీద పంచాయతీ చేస్తుంది. మరి నలుగురు చేసుకున్నప్పుడు ఆమెకు పింఛన్ ఎక్కిస్తారు సార్. నేను ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నా, నాకు పింఛన్ లేదు. మా ఆయన 70 ఏళ్ళు ఉంటే ఆయనకు పింఛన్ లేదు. ఇంకా మళ్ళీ మాట్లాడతారు. పెళ్లి అయింది, నలుగురు, మొగడు చచ్చిపోయిండు, కోర్టులో కేసు నడుస్తుంది. ఒక ఆయన చేసుకొని ఆయన మీద కేసు రాసి ఆయన ఇల్లు రాపించుకుంది, ఇంకో చేసుకుంటది. ఇంకో ఇప్పుడు ఒక ఆయన గమ్ములో ఆయన ముత్తలు కూడా పైన పెట్టుకొని ఉంది, ముత్తలు కూడా పైన పెట్టుకొని ఉంది అంటున్నారు. మాకేమి ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డులు కట్ చేశారు, మాకు రేషన్ ఇవ్వలేదు, మా అత్తకు పింఛన్ ఇవ్వలేదు, మా మామయ్యకు పింఛన్ ఇవ్వలేరు. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినందుకు పొరుగు రోళ్ళ ఇంటికి మా ఇంటికి ఓట్లకి ఎట్లా వచ్చారు సార్? 5 ఓట్లు మాకుంటే ఓట్లకి ఎట్లా వచ్చారు? పొరుగు రోళ్ళ దగ్గర రావద్దు కదా సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, వాళ్ళకి పొరుగు రోళ్ళకి ఇచ్చిరు అని అంటే మా అత్త 40 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది. మా అత్త ఆడవిళ్ళ ఊరికి ఎట్లిచ్చిరు అంటే ఎట్లా ఇవ్వద్దు సార్? మాకేముంది? మాకు పొలాలు ఉన్నాయా? ఏమున్నాయి ఊర్లో? ఈయనే మా అత్త పుట్టి పెరిగింది, ఏదో మా అత్త ఇక్కడ వచ్చి ఉంటుంది. ఊరు ఆడవిళ్ళకు కూడా ఇస్తే కూడా మీరు ఓర్స్తలేరు. మీరేంది? మాకేముంది? మా అత్తయ్య పింఛన్ ఉందా? మా మామయ్యకు ఎవరికో మొగడు చచ్చిపోయారు, అన్ని చచ్చిపోయారు, ఆమెకు పింఛన్లు ఇస్తారు. ఎట్లా ఇస్తారు? మా అత్తకి 2 ఏళ్ళు పింఛన్లు రాలేవు, మా మామయ్యకి 2 పింఛన్లు రాలేదు. 3 రోజులకు ఆనాడు వచ్చింది కదా సార్. ప్రతాపసింగారం ప్రతిసారి గొడవ అయినా ఏది అయినా ఊర్లో పట్టించుకునేది మాత్రమే సుధీర్ రెడ్డి సారు. ఏ పరిష్కారమైనా సాల్వ్ చేసేదే తను. స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఈ రోజు ఊర్లో ఇట్లా ఉంది అంటే కారణం కూడా సారే. కాకపోతే ఏంటంటే నిన్న సార్ని ఉద్దేశంగా మామూలుగా అది తిట్టిరు కదా, అవన్నీ వాళ్ళు ఎక్స్ ఉండి తిట్టిరు. మరి ఆ రోజు పద్మరావు వచ్చినప్పుడు ఏం చేసిరు? ఇట్లనే వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా గట్టిగా. ఆ రోజు అందరం అనేకం అయిదామంటే ఎవరు కాలేదు. ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడారు. సారు ఎవరికైతే ఇండ్లు లేవో ఉద్దేశించి, ఎవరికైతే పరిస్థితి బాగాలేదో వాళ్ళ వరకే రాసిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే రాసుకోలేదు కదా, సార్కి రాసుకోలేదా, సార్ వాళ్ళ తమ్మునికి రాసుకోలేదా, సార్ వాళ్ళ కొడుకుకి రాసుకోలేదా? ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకే రాసిరు కదా. సార్ని తిట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. ఈరోజు ఆమె మాట్లాడుతుంది, రావే పోవే అని అన్నాడు అని అంటుంది. ఆ రోజు ఏం చేసింది? ఆమె వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు తిట్టిరಲ್ಲ కదా, మరి అదే వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు నన్ను రావే పోవే అంటున్నా. సార్ నిలదీయవచ్చు కదా, ఎందుకు నిలదీయాలి? ఆ రోజు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి, వాళ్ళతో ఊరు కాబట్టి వాళ్ళు మాట్లాడారు అవకాశవాదిలాగా. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసారు వాళ్ళు? టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పద్మరావు తోటి కూడా పోటీ చేసి అందరూ అనేకమైదాం, మనం కొట్లాడదామని అప్పుడేం చేసారు? వాళ్ళు ముందుకు రాలేదు కదా. మేము పోయినాం, మేము ముందుకు పోతే మమ్మల్ని అసలు లోపల కూడా ఎంట్రీ కానివ్వలేదు. మేము పోయినాము, మేము దొంగలాగా పోయినాం. ఆ రోజు అడుగుదామని మాకు ఆ రోజు అసలు అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు ఇల్లు పంచుతున్నారు, మరి ఆ రోజు ఏం చేసారు? ఈరోజు లేని వాళ్ళని ఇచ్చినందుకు మాకే లేదని పొరుగు వాళ్ళకి ఇవ్వలేదు. ఆ రోజే కొట్లాడచ్చు కదా. ఎలక్ట్రానిక్ మీడియాకు, రిపోర్టర్లకు అందరికీ నా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా గ్రామ పంచాయతీకి విచ్చేసినందుకు, ఇక్కడ విచ్చేసిన డబుల్ బెడ్రూమ్ అందరికీ కూడా, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ప్రతాపసింగారం అనేది మలిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం ఇది. ఎందుకంటే ఆయన ఉండి ఇలా వాస్తవానికి చెప్తున్నా, ఒక్క చిన్న మాట చెప్తున్నామా, ఈ గ్రామ పంచాయతీ కాడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో మీడియాలో, ఈ గ్రామ పంచాయతీ వాళ్ళది.
వాళ్ళది ఇవాళ ఎన్ని గజాలు ఉంటుందో చూడండి ఒకసారి. 2,500 గజాలు ఉంటాయి. అది గ్రామ పంచాయతీకి ఇచ్చిండు. ఎవరు ఇచ్చారు? మనం చెప్తే ఇచ్చింది కాదు, అది మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు చెప్తే ఇచ్చింది. అది గ్రామ పంచాయతీ. ఇలా ప్రైమరీ స్కూల్ ఉంది ముంగట, ప్రైమరీ స్కూల్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది, వాళ్ళ మేనమామ వాళ్ళది, వీళ్ళ మేనమామలకు వాళ్ళకి ఇచ్చింది. అది ఆయన చెప్తే ఇచ్చింది. ఇలా ఇవి ఉన్నాయి. ఇప్పుడు మల్రెడ్డి గారు అంటారు ఇవన్నీ చెప్పి వాళ్ళ పేరు రాపించుకోవడానికి కాదు. మల్రెడ్డి మాట్లాడేది తప్పు, మాట్లాడేది తప్పుడు ఆలోచించి మాట్లాడేది. మల్రెడ్డి గారు మీరు మినిస్టర్ హోదా చేసారు, మీకు ఒక బాధ్యత ఉంది. మీరు అట్లా మాట్లాడి చిన్న మాటలు మాట్లాడి విలువ ఓడగొట్టుకున్న కంటే మీరు తెలుసుకొని మాట్లాడుర్రు. మళ్ళీ సుధీర్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించి మాట్లాడాను సభాముఖంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ల గురించి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా, మా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఇల్లు లేవండి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమందికి ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది కిరాయిలు ఉన్నోళ్ళు, వాళ్ళకే ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. సుధీర్ రెడ్డి అంటే సుధీర్ రెడ్డి వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళ మాట్లాడుతున్నది గలీజ్ మాటలు మాట్లాడుతున్నది కాదు. వాళ్ళ మన అవసరం నిమిత్తం మన దగ్గరికి పోతే ఏమవుతుందని పెద్ద మనుషుల వల్ల మాట్లాడతాడమ్మా. అది కూడా మీరు మీడియాతో మాట్లాడడం ధర్మం కాదు. అది నేనేమంటున్నామంటే మన అవసరం గురించి పోతున్నాము. మనం ఇచ్చింది సుధీర్ రెడ్డి ఏమో 4-5 వాళ్ళ ఇళ్లలోకి ఇవ్వాలి అవి డబుల్ బెడ్రూమ్లు, మన గరీబ్ వాళ్ళకి ఇచ్చారు. అందరం కూడా ఏం చెప్తున్నామంటే మన ఇప్పుడు నేను పోయి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆచి తూచి మాట్లాడారు. రాయే పోయి అని ఎవరిని తిట్టిడు? మీ ఇంటికి వచ్చి తిట్టినాడు ఏమే రాయే పోయి అని. ఏదో మీరు అవసరం నుండి పోతే ఏదో ప్రేమభావకంగా అరే అది కాదే పొల్లా అని ఏదో అనొచ్చు, పెద్ద మనిషి అనొచ్చు. దీన్ని మన అశయ్ అన్నాడు, ఒషయ్ అన్నాడు, రాయే అన్నాడు, పోయే అన్నాడు. ఇది పెద్దగా చేసి ఆ మల్లన్న దగ్గర పోతారు. ఆ మల్లన్న మీరు పోయిర్రు, ఆయన బిడ్డని అంటుకుంటాడా, ఆయన భార్యని అంటుకుంటాడా? మీరు వేయ కదా సార్ని తిట్టిపించింది. సార్ దగ్గరికి ఎవరా పోయిన వాళ్ళు? సింగారంలా సార్ దగ్గర పోయినోడవాడు, తిట్టనోడవాడు, అందరు తిట్టినోళ్ళే, పోయినోళ్ళే, అందరూ సారుది వాడుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరు వాడుకున్న వాళ్ళే. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు రాధిక మాట్లాడుతుంది నన్ను ఏ అన్నాడే పో అన్నాడే అంటే, ఆయన నువ్వు పని చేసినావు కమ్మ 5 ఏళ్ళు పని చేసినావు కదా, నీకు తెలియదా? అప్పుడే ఆయన నుండి ఎవరిని అంటావా ఆయన వాడిని? ఆయన అవసరం ఉన్నప్పుడేమో కాలు పట్టుకుంటే అవసరం తీరంగానే రాళ్ళు పట్టుకుంటా. ఈ మీద కరెక్ట్ కాదు. రాధిక గారు వార్డు మెంబర్కి ఏమో అవసరం వచ్చిండు సారు. ఎవరైనా సార్ దగ్గర మీ దమ్ముటి ఒక్కరు గెలిచి చూడు సార్ని కాదని. అందరు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ సుధీర్ రెడ్డి పుణ్యాన్నే గెలిచారు అందరు, ప్రతి ఒక్కరు కూడా. ఆయన లేని మీరు ఎవ్వరు గెలవలేదు. కానీ మాత్రం ప్రతాప్ సింగారం గతంలో స్థానిక మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, ఆ రోజున్న ప్రభుత్వంలో మన సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ దిల్ ప్రాజెక్ట్కి అప్పుడైతే 58 ఎకరాలు అలాట్ చేశారో, ఆ రోజు మా గ్రామాలకు పంచాలనే ఆలోచనతో పెద్ద మంచి డిస్కషన్ చేయంగా, ఎమ్మెల్యే గారు డిస్కషన్ చేయంగా, లేదు సుధీర్ రెడ్డి గారు మీకు స్థానికంగా 20% ఇస్తామని చెప్పి 2,208 కడితే 208 ఇళ్ళు మాకు గవర్నమెంట్ మీ ప్రజలకు ఇస్తాం, మీకు స్థానిక ప్రజలకు ఇస్తామని చెప్పి ఆ రోజున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మాట ఇస్తే, సరే మన ఊరికి కూడా కొన్ని ఇళ్ళు వస్తాయని చెప్పి పెద్దలు అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్నాక తర్వాత మల్లారెడ్డి గారు గెలవడం జరిగింది, మంత్రి కావడం జరిగింది. ఆ రోజు స్థానిక 20% జీవో 10% ఏదైతే జీవోను అమలు చేసి ఉంటే ఈ రోజు ఇంత పంచాయతీ కాదు, అసలు ఇంకా మిగులు ఉండి పక్క గ్రామాలకు ఇచ్చుకునే స్థాయిలో ఉండే. ఆ రోజు ఇదే సర్పంచ్ స్థానికంగా నా మీదనే గెలిచాడు. నన్ను మాలోడు ముఖం చూడొద్దని కొంచెం అవాయిడ్ చేస్తూ నా మీద గెలిచిండు. సరే గెలిచినప్పుడు నువ్వు ప్రజలకు సేవ చేయి. అదే రోజు నువ్వు 10% జీవో తీసుకొని పద్మారావు గారిని అడిగుంటే, అదే స్టేజ్ మీద మేము వస్తా అంటే నేను స్టేజ్ గారికి మాట్లాడుతుంటే పద్మారెడ్డితోని పోలీస్ గన్మెన్లను తీసి పక్కకు జరిపించడం జరిగింది. అదే రోజు ఈ 10% జీవో అది ఉంటే ఈ గ్రామ ప్రజలందరికీ, నీ ఎంబడి తిరిగేటోళ్ళకి కానీ అన్ని గ్రామ ప్రజలకు తీయంగా కూడా పక్కన గ్రామాలకు ఇచ్చే స్థాయిలో ఈ 90 ఇళ్ళు స్థానిక ఎమ్మెల్యే కోటలో తీసుకురావడం జరిగింది. ఇది తెలిసి నీకు కావాలని ప్రజల్లో ఆందోళన ఎందుకు కలిగిస్తున్నామో నీకే తెలియాలి. ఈ ప్రజలు ఇంకోటి మన ప్రతాప్ సింగ్ గ్రామ ప్రజలు తెలుసుకోవాలి. ఆ ముసుగులో ఉండి కాదు అసలు ఏం జరిగింది, దాని ఇంకా మీరు ఏం తీర్మానం చేసి పంపించారు ఏందనేది. ఆ 10% జీవో మీరు ఎందుకు అమలు చేయలే? నువ్వు స్థానిక రాష్ట్ర మంత్రి ఉన్నావు కదా, మంత్రి ఉన్నావు, నీకు నీ అధికార జిల్లా మంత్రి ఉన్నావు, అన్ని ఉన్నావు. ఆ రోజు 10% జీవో అమలు చేసి ఉంటే ఈ పంచాయతీ కాకపోయేది. దయచేసి గ్రామ ప్రజలు ఓపిక పట్టండి. ఇంకా 132 ఇళ్ళు ఉన్నాయి. నేను స్థానిక ఆల్రెడీ సీఎం గారి దృష్టికి సార్ తీసుకెళ్లారు. ఈ 90 ఇళ్ళు ఇంకా హైడ్రాకిగా మిగిలిన హౌసెస్ కూడా రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు ఆందోళన చెందొద్దు, అందరికీ పేద ప్రజలకు చెందుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.